ఇక్కడికి రావటం అది అయినప్పటి నుంచి కొంచెం వైసీపీ దూకుడు పెంచే దిశలో ఉందన్నది ఇప్పుడు మనం అన్ని ఛానల్స్ అన్ని మీడియాల్లో అదే వాళ్ళు రకరకాల ఉదాహరణలతో చెప్తున్నారు. ఈరోజు ఆయన మళ్ళీ తమ పార్టీకి ఉన్న కొద్దిమంది పార్లమెంట్ సభ్యులతో సమావేశమై ఢిల్లీలో ఎలాంటి వ్యూహం అనుసరించాలి ఏంటి అవన్నీ రూపొందిస్తున్నారు. అంటే ఏమాత్రం తగ్గకూడదు, ప్రతి అంశం లేవనెత్తాలి, మనమే దాన్ని ముందుకు తీసుకుపోవాలి అనే వైఖరితో వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ స్పీడ్ ఎక్కడి వరకు పోయిందంటే ఈ కంపారిటివ్గా కూటమిలో ఈ కాలంలో కొన్ని తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ సమస్యలు రావడం వల్ల దాన్ని కూడా వీళ్ళు ఉపయోగించుకుంటున్న ఒక పరిస్థితి. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం శాసనసభ్యుడు ఆ కేఆర్ఎం అనే వాళ్ళకు ఐ థింక్ కేఆర్ఎం కదా, ఆ గన్నవరం విమానాశ్రయంలో పనుల కాంట్రాక్ట్ ఇవ్వటం, అది తెలియకుండా ఇవ్వటం, దీని మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవి మీడియాలో వచ్చిన తర్వాత ఆయన వాటికి చిన్న కరెక్షన్లు పెట్టుకొని నేను పార్టీని ఎక్కడ అన్నాను, నిర్ణయాన్ని అన్నాను, అథారిటీని అన్నాను, ప్రభుత్వాన్ని అన్నాను, ఎవరిని అన్నా కానీ శాసనసభ్యుడు అధికార పార్టీ అన్న తర్వాత అధికార పార్టీకి తగులుతుంది కదా. సో ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణలు రెండు. ఉత్తరాది సంస్థ 80% పనులు 300 కోట్లకు చేస్తే 20% పనులే 207 కోట్లకు మీరు ఎందుకు ఇచ్చారు? ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి వల్లభనేని వంశీకి సన్నిహితుడు. ఈ రెండు ఆరోపణలు చేశారు. మూడోగా ఆయన మీడియాకు కూడా క్లాసులు పీకారు. మీరు ఇలా చెప్తే ఎట్లా, నేను అది కాదు కదా, మీడియా చేసిన తప్పేం లేదు, నిజానికి మీడియా కొంచెం లోకీలోనే ఇచ్చింది ఇది. అయితే ఇప్పుడు వంశీ చాలా ఆశ్చర్యకరంగా హఠాత్తుగా వెంటనే చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈయన చేసిన ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు వెంటనే పూర్తి విచారణ జరపండి. ఇక్కడ వంశీ లేఖలో రెండు డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ లాగా రెండు వైపులా పదునుంది. ఒకటేమో నాకు సంబంధం అది ఇది అన్నారు, నాకేం సంబంధం లేదు, కానీ ఉందో లేదో మీరే విచారణ జరిపి తేల్చండి. రెండోది ఎక్కువకి ఇచ్చారంటున్నారు కదా, 130 కోట్లకు పిలిచిన టెండరు 200 కోట్లకు ఇచ్చారు కాబట్టి ఇక్కడ భారీ ఎత్తున ఇది అదనంగా చెల్లిస్తున్నారని మీ శాసనసభ్యుడే చేశారు కాబట్టి ఈ సంబంధాలు ఒత్తిళ్లు పనిచేస్తాయంటున్నారు కాబట్టి మీరు సిబిఐ ద్వారా విచారణ జరిపించండి. ఇప్పుడు సిబిఐని తీసుకురావడం ఇక్కడ మళ్ళీ మీరు ఇప్పుడు కనీసం 3-4 అంశాల్లో సిబిఐ విచారణ జరపాలని కోరుతుంది. ఇక్కడ వంశీ ఆయనకు సంబంధించి ఆయన గతంలో మాట్లాడినటువంటి కొన్ని చాలా తీవ్రమైన అభ్యంతరకర వ్యాఖ్యలు, వాటి ప్రభావం మనం చూసాం. ఆయన తెలుగుదేశం నుంచి వెళ్ళిన మనిషే కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడుకు లేఖ రాయటం, సరే ప్రభుత్వం సహజంగా స్పందించినట్టుగా లేదు, కానీ వీటి అన్నిటికంటే వర్మ నిన్న కూటమి నాయకులు అందరూ పల్లా శ్రీనివాసులు, మాధవ్, ఐ థింక్ నాదెండ్ల కూడా ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం జరిపారు. మనము కలిసి గట్టిగా నిలబడితేనే స్థానిక ఎన్నికల్లో మనం విజయం సాధించగలుగుతాము, అందుకని రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం మనం అందరం ఐక్యంగా ఉండాలి అనే ఒక బలమైన సందేశం వాళ్ళందరూ కలిసి కూర్చొని ఇవ్వటం. అంటే ఇక్కడ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ దూకుడు పెరుగుతుంది కాబట్టి కూటమి కూడా మనం గట్టిగా ఎలాంటి తేడాలు లేకుండా కలిసి వెళ్ళాలి అనే ఒక గట్టి కలిసి ఉన్నామనే మెసేజ్ ఇవ్వడం కోసం నిన్న సమావేశం వాళ్ళు జరిపినట్టుగా కనిపిస్తుంది. తెలుగుదేశం సరే మనం మాట్లాడుకున్నాం 4-5 ఇన్సిడెంట్స్, ఇప్పటికీ స్థానికమైన వివాదాలు ఇవి రావటం, వాటి మీద తీవ్రంగా చంద్రబాబు స్పందించటం, మందలించటం ఇవన్నీ కూడా జరిగాయి. ఆశ్చర్యకరంగా నిన్న జనసేన సమావేశంలో కూడా నాదెండ్ల మనోహర్ గట్టి హెచ్చరిక చేశారు. ఏమని? జనసేనలో పవన్ కళ్యాణ్ గ్రూప్ ఒకటే ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గ్రూప్ పార్టీయే పవన్ కళ్యాణ్ పార్టీ అనుకోండి, పవన్ కళ్యాణ్ గ్రూప్ ఒకటే ఉంటుంది. ఇంకెవరు కూడా వేరే విధంగా గ్రూపులు కట్టి తమకు తాము వర్గాలు ఇవి ఏర్పాటు చేసుకొని ఇదంతా చేస్తే కుదిరే పని కాదు, సహించేది లేదు. మీరు అందరూ ఒకటే పవన్ కళ్యాణ్ గ్రూప్గా ఉండి ఒక తాటి మీద నిలబడి చేయాలి అని అంటే ఖచ్చితంగా జనసేన నాయకత్వం లేదా పవన్ కళ్యాణ్, నాదెండ్ల లాంటి వాళ్ళు కూడా ఈ అక్కడక్కడ తలెత్తుతున్న కొన్ని ధోరణులు, భిన్నాభిప్రాయాలు, కొన్ని రకాలుగా పదవులు, వీటికి సంబంధించిన కొరతలు, రెండోది కూటమి ప్రభుత్వంలో జనసేనకు తగినంత న్యాయం జరగడం లేదు అని నిరంతరంగా వినిపిస్తున్న ఒక మాట, ఇందాక మనం మాట్లాడుకున్న సామాజిక సమీకరణల్లో వస్తున్న సంఘర్షణ, వీటన్నిటి కారణంగానే కూటమి ఒకసారి అందరూ కలిసి కూర్చోవడం ఒకటైతే జనసేన కూడా ప్రత్యేకించి మీరు మొన్న చంద్రబాబు నాయుడు ఒక హెచ్చరిక చేస్తే ఆయనైతే టికెట్లే తీసేస్తాము, మీరు విజయం మీద కాకుండా అనవసరమైన విషయాల మీద దృష్టి పెడితే మీకు టికెట్లు కూడా రావు, ఇదే మీకు చివరి ఛాన్స్ అవుతుంది, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇక్కడ మా నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్
విశ్రాంతిలో ఉన్నారు కాబట్టి ఇది కూడా చెప్పారు నారాయణలో. ముద్రగడ గారు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మాట్లాడుకొని ఆయనకు అధికారికంగా చేయాలని ఇట్లా మనం సంప్రదించుకొని వెళ్ళాలి, కానీ మీరు స్థానికంగా ముఠాలు కట్టకండి, ముఠాలు కడితే కుదరదని ఒక హెచ్చరిక. కాబట్టి రెండు వైపుల నుంచి. అయితే కొత్త మార్పు ఏమంటే వైసీపీలో కూడా కొంతమంది తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే కేంద్ర ఆఫీస్ చుట్టూ వాళ్ళు తిరుగుకుంటూ స్థానికంగా చేయాల్సిన పని చేయడం లేదు, ప్రతిపక్ష పాత్ర వహించడానికి కావాల్సినటువంటి చొరవ పట్టుదల లేకపోతే ఇది దీక్ష వాళ్ళలో కొరబడ్డాయని ఒకరినొకరు విమర్శించుకోవటము, బయటికి రావటం అన్నది చాలా పెరిగింది. ఇప్పుడు తాజాగా కారుమూరు నాగేశ్వరరావు ఆయన వ్యతిరేక వర్గం తాడేపల్లి గూడెంలో, అలాగే కోటరీ అని గతంలో చెప్పినటువంటి కోటరీ చుట్టూ కూడా రకరకాల వివాదాలు. కాబట్టి ఇప్పుడు ఒకటేమో స్థానిక ఎన్నికల్లో ప్రయోజనాలు కాపాడుకోవడం ఒకటైతే, రెండోది రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి అభ్యర్థులను సిద్ధం చేసుకోవటం, తమ వాళ్ళకు వచ్చేటట్టు చూసుకోవటం అన్నది కూడా పెరిగింది. అందుకని పార్టీలలో అంతర్గతంగా కూడా ఒకరినొకరు తిట్టుకునే తీవ్రత పెరుగుతూ ఉంది, అంతర్గతమైన అలజడి కూడా పెరుగుతోంది. సార్ కేసులు ఉచ్చులో ఏపీ పోలీసులు అలాగే సిఐ నాగరాజుపై సుప్రీం ఫైర్